దూదేకుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. గతంలో దూదేకుల వెల్ఫేర్ అసోసియేషన్ అని ఉండేది. నాగుల్ మీరా ఆధ్వర్యంలో దూదేకులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు దూదేకుల అభివృద్ధికి దూదేకుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా దూదేకుల వారు వివిధ వ్యాపార రంగాల్లో పాలుపంచుకుని ఆర్థికంగా బలపడేందుకు వీలవుతుందని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ విధమైన సదుపాయం ఏర్పాటు చేసినందుకు గాను సంఘం తరపున బాబర్ జాన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబర్ జాన్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ ఖాదర్ బాషా, సెక్రటరీ కాజా మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నూరు భాషా కులస్తులు ఒక పండగ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందువల్లంటే గత 60-70 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా నూరు భాషా కులస్తులు ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్ కింద బీసీబీ కింద ఉండడం జరిగింది. అక్కడ నుండి ఏంటంటే ఒక పోరాటాలు చేసిన తర్వాత నూరు భాషా కులస్తులు ఒక చైతన్యం వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని ఒక ఫైనాన్స్ కార్పొరేషన్గా రూపుదిద్దింది. ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చిన తర్వాత ఏంటంటే దాంట్లో సరైన జీవో కరెక్ట్ లేక గవర్నమెంటు ఏదైనా ఒక ఫండ్స్ వేయాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మా నాయకులు, మా నూరు భాషా కులస్తులైనటువంటి విజయవాడ నాగూరు మీరా గారు ఈ జాతి కోసం, ఈ మతం కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఆయన ఈ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఆయన ఆఫీసుల చుట్టూ తిరిగి, నాయకుల చుట్టూ కూడా తిరిగి మాకు సరైన న్యాయం జరగట్లేదు, ఈ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వల్ల మా జాతికి ఏమి జరిగేది కూడా ఏం లేదని చెప్పేసి గట్టిగా మాట్లాడి వాళ్ళని ఒప్పించి, అధికారులను కూడా ఒప్పించి ఈరోజు ఫైనాన్స్ కార్పొరేషన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద దాన్ని మలిచి ఈరోజు ఆ కార్పొరేషన్ జీవోని తీసుకురావడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న 18 లక్షల మంది నూరు భాషా కులస్తులంతా కూడా ఎంతో సంతోషిస్తూ ఉంటారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ ఒక జీవోని ఇవ్వడం వల్ల మా నూరు భాషా కులస్తులకి చాలా న్యాయం జరుగుతుంది. ఎందువల్లంటే గతంలో ఉన్నటువంటి వృత్తిని ఈరోజు చేయలేని పరిస్థితి వచ్చాయి. మిషనరీస్ వచ్చాయి, ఇండస్ట్రీస్ పెరిగిపోయినాయి, టెక్నాలజీ పెరిగిపోయింది. దానివల్ల చేసే వృత్తిని కూడా చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఈరోజు ఈ కోఆపరేటివ్ కార్పొరేషన్ అనేది ఈ నూరు భాషా కులస్తులకి ఎంతగానో తోడ్పాటును ఇస్తూ ఉంది. అందుకోసంగా ఏంటంటే ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడుకి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, మంత్రులకి అందరికీ కూడా నూరు భాషా కులం తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏమిటంటే ఈ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత నాగూరు మీరా గారు ఈ జాతి కోసం, మతం కోసం, విద్య ఉద్యోగం కోసం, ఈ ఒక బాగోగుల కోసం ఆయన పోరాడినటువంటి పటిమ చిన్నది కాదు. ఈ జాతికి ఆయన మాకు ఎంతో ఒక ఆణిముత్యంలాగా తొలగినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన చైర్మన్ కావడం, ఈ జీవనం తీసుకురావడం వల్ల మాకెంతో న్యాయం జరుగుతుందని, అదేవిధంగా ఏంటంటే ఈ నూరు భాష రాష్ట్ర అధ్యక్షులు పీర్ మొహమ్మద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు బాబర్ జాన్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఖాజా మస్తాన్ గారు, ఉపాధ్యక్షుడు ఖాజా రమ్తుల్లా గారు, యూత్ జిల్లా అధ్యక్షులు సుబాన్ బాషా గారు, యూత్ జిల్లా జాయింట్ సెక్రటరీ నన్నయ్య సాహిబ్ గారు, టౌన్ ప్రెసిడెంట్ ముఖ్యంగా మాకు గుండెకాయ లాంటి వాడు టౌన్ ప్రెసిడెంట్ హుస్సేన్ గారికి, అదేవిధంగా సందాని గారికి, రియాజ్ గారికి, అందరికీ కూడా ఈ సంఘం, ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న వాళ్ళ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
నా పేరు కె బాబర్జాన్, జిల్లా అధ్యక్షులను. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నూర్ బాషా కార్పొరేషన్ నుంచి ఫైనాన్స్ కార్పొరేషన్గా జియో ఇచ్చినందుకు మా రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షులు నాగుల్ మీరా గారికి మేము ముఖ్యంగా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాము. ఆయన చేసిన కృషికి మేము చాలా సంతోషపడుతున్నాము. ఈ తీసుకొచ్చిన దానికి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి కానీ, లోకేష్ దగ్గరికి కానీ, పవన్ కళ్యాణ్ దగ్గరికి కానీ తిరిగి దీన్ని సాధించినందుకు ఆయనకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ కార్పొరేషన్ డైరెక్టర్లు అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా రాష్ట్ర అధ్యక్షులు బుచ్చి గారి, పీర్ మహమ్మద్ బుచ్చి గారికి కానీ అందరికీ అభినందనలు తెలుపుతున్నాము. ఈ రాష్ట్రంలోని 18,000 మంది నూర్ బాషా కులస్తులు అందరం కూడా ఇది వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాము. మా జిల్లా నుంచి ముఖ్య నాయకులు అందరం పాల్గొన్నాము. ఈ అందరి తరపున కూడా మేము ఈ సాధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయితే, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారిని కృతజ్ఞతలు తెలుపుతూ విరమించుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.